రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐబొమ్మ బంద్ అయినా మిగతా పైరసీ వెబ్సైట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ తీరు మార్చుకోవడం లేదు. సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన ప్రేమంటే 12A రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాబు సినిమాలు మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్ నుంచి క్యామ్ కార్డర్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి వెబ్సైట్ లో పెట్టారు. ఐబొమ్మ బంద్ అయినా మిగతా పైరసీ వెబ్సైట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ తీరు మార్చుకోవడం లేదు. సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజులోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన ప్రేమంటే 12A రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాబు సినిమాలు మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్ నుంచి క్యామ్ కార్డు ద్వారా సినిమాలను రికార్డ్ చేసి వెబ్సైట్ లో పెట్టారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఒకవైపున పైరసీని అరికట్టడం కోసం పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ పైరసీ ప్రపంచం హడలెత్తిపోతోంది. ఇక పైన పైరసీలో సినిమాలను చూడటం అనేది సాధ్యం కాని పని. ఇక సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్లే అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా భావించినటువంటి పరిస్థితి కనిపించింది. అందుకు తగ్గట్టుగానే పోలీసులు ఒక పెద్ద ప్రెస్ మీట్ను పెట్టి ఆ ప్రెస్ మీట్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలను కూడా ప్రెస్ మీట్లో ఇంక్లూడ్ చేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు పైరసీలకు పాల్పడినా సరే ఖచ్చితంగా కఠిన చర్యలు అనేవి ఉంటాయి. ఒకవేళ తప్పించుకుందామని చూస్తున్నారేమో. ఇప్పటి వరకు పోలీసులకు సవాలు విసిరినటువంటి ఐబొమ్మ రవి లాంటి నెట్వర్క్ యొక్క పైరసీని నడిపినటువంటి తిమింగళమే ఇప్పుడు కటకటాలు పాలయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. పైరసీని పొరపాటును కూడా పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, పైరసీలో సినిమాలను బయటికి తీసుకురావద్దనేటువంటి హెచ్చరికలను కూడా జారీ చేశారు. మరోవైపు ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ప్రస్తుతం కస్టడీ విచారణ చేస్తున్నారు. ఇవాళ 4వ రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. ఇదిలా జరుగుతూ ఉండగానే ఒకవైపు ఇప్పటికే ఐబొమ్మ ద్వారా పూర్తిగా యొక్క పైరసీ ప్రపంచం అనేది ఐబొమ్మను అరికట్టిన తర్వాత ఇక మిగతా పైరసీ నెట్వర్క్లన్నీ కూడా బంద్ అయిపోతాయని ప్రతి ఒక్కళ్ళు కూడా ఊహించినటువంటి నేపథ్యంలోనే పైరసీ సినిమాలను ఆడియన్స్కు అందించేటువంటి మూవీ రూల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ ఇచ్చింది. పోలీసులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. మూవీ రూల్స్లో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా సాక్షాత్కరించబడ్డాయి. ఒక్కసారిగా మొన్న శుక్రవారం నాడు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాలు మూవీ రూల్స్లో ప్రత్యక్షమయ్యాయి. ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఒక మంచి క్వాలిటీతో సినిమాలు అనేవి రావడంతో పోలీసులు ఇచ్చినటువంటి సవాళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ యొక్క హెచ్చరికలను బేఖాతరు చేశారు. మూవీ రూల్స్ను నడిపిస్తున్నటువంటి పైరసీ నిర్వాహకులు అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. మనం ఒక్కసారి ఇక్కడ మొబైల్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. నేను మీకు ఇక్కడ విజువల్స్లో చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇది మూవీ రూల్స్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే టాలీవుడ్కు సంబంధించి బాలీవుడ్కు సంబంధించినటువంటి సినిమాలు అనేవి పైరసీ చేసిన తర్వాత ఇందులోనే రిలీజ్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మూవీ రూల్స్ సైట్కి తీసుకెళ్తుంది. ఇందులో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మూవీస్ అనేవి. ఇగో మొన్న శుక్రవారం నాడు రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాలు ప్రేమంటే, రైల్వే, రాజు వెడ్స్ రాంబాయి, November 14, డీజిల్, ఇలా మొత్తం ఇటీవల రిలీజ్ అయినటువంటి సినిమాలు మొత్తం తెలుసు కదా, అలాగే డ్యూడ్ సినిమా, ఇలా ప్రతి ఒక్క సినిమా కూడా పైరసీలలో కనిపిస్తూ ఉంది. మూవీ రూల్స్లో ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే ఫేమస్గా అంటే జనాదరణ పొందినటువంటి సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి సినిమా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆకట్టుకున్న విషయం తెలుస్తుంది. ఆ సినిమా కూడా ఇప్పుడు మూవీ రూల్స్లోకి వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన రోజే వచ్చేసింది. ఒకసారి దాని మీద మూవీ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మూవీ అనేది ఓపెన్ అయ్యేటువంటి లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఎటువంటి క్వాలిటీలో కావాలి. గెట్ దిస్ టొరంటో 1080pలో కావాలా, 720pలో కావాలా, 320pలో కావాలా, ఎంత క్వాలిటీలో కావాలంటే అంత క్వాలిటీలో సినిమా ఓపెన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీని మీద అక్కడ మూవీకి కనిపిస్తున్నటువంటి ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మూవీ మీదకి తీసుకెళ్ళిపోతుంది. ఇక డైరెక్ట్గా ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ కొంత బఫర్ అనేది అవుతుంది కానీ డైరెక్ట్గా సినిమా మీదకి మనం ఒకసారి చూస్తున్నాం. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి సినిమా ఓపెన్ అవుతున్నటువంటి సినిమా స్టార్ట్ అవ్వగానే ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు అనేటువంటి టైటిల్తో సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత క్లియర్గా సినిమా మూవీ రూల్స్ అనేది
పోలీసులు ఇచ్చినటువంటి హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా పైరసీ నెట్వర్క్ అనేది ఇంత దారుణంగా నడుస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు లైవ్లోనే చాలా స్పష్టంగా చూడటం జరిగింది. సో దీన్ని బట్టి పైరసీ నెట్వర్క్ తిమింగళాలు ఏమాత్రం కూడా పోలీసులు ఇచ్చినటువంటి హెచ్చరికలకు భయపడట్లేదు. ఏదో ఒక మూల నుంచి పైరసీని రన్ చేసేందుకు తాము ఏమాత్రం వెనకాడము. ఇక దేశ విదేశాల నుంచి యొక్క ఆపరేషన్స్ అనేవి ఐబొమ్మ పోతే బప్పం అని వస్తుంది, బప్పం కాకపోతే ఇంకొక సైటు, ఇప్పుడు మూవీ రూల్స్, ఇలా ఈ యొక్క తిమింగళాల మొత్తాన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపున సినీ ఇండస్ట్రీకి కూడా ఇది పెద్ద పెనుభారంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూసినటువంటి యొక్క మూవీ రూల్స్ వ్యవహారాన్ని బట్టి తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్నకుమార్.